దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చర్చికి వెళ్ళారా? చర్చికి వెళ్తేనే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దినాలు మనం ఏం చేస్తామంటే లోక ప్రకారంగా మనం ఏం చేస్తాం, ఉంటాం. ఈ లోకంలోనే మనం ఏం చేస్తామంటే ఉంటాం. కానీ 7వ దినం మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఆ 2 గంటలు మన దేవునికి మనం ఏం చేయాలంటే సమయాన్ని మనం ఏం చేయాలి, ఇవ్వాలి. 2 గంటలు మాత్రమే కాదు, టైం దొరికినప్పుడంతా ఆయన ఒక వాక్యాన్ని చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, మన ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళినా, మనం ఎక్కడికి వచ్చినా ఆయన మనతో ఉన్నాడని చెప్పి విశ్వాసిస్తూ మనం ఏం చేయాలంటే ఎంతో మనం సమయాన్ని గడపాలి. ఆదివారం ముఖ్యంగా మనం మందిరానికి మనం వెళ్ళాలి. ఆయన మనకిచ్చిన మందిరాన్ని మనం ఏం చేయాలంటే యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే మందిరానికి వెళ్ళి ఆయన ఒక వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారంగా మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. ఇప్పుడు మన మెసేజ్కి మనం వెళ్దాం. యోహాను 20:29. యోహాను 20:29. Then Jesus told to him, "Because you have seen me, you have believed. Blessed are those who have not seen and yet have believed." ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది దేవుని నమ్మరు. ఎందుకంటే ఆయన దేవుడి నుంచి మనం ఆశీర్వాదమనే పొందుకోవాలనుకుంటారు. కానీ ఆశీర్వాదం దాకానే పొందుకొని ఆయన మర్చిపోతాడు. అయితే ఆయన ఎక్కువ ఏం చేయదంటే నమ్మరు. ఇక్కడ తోమా గిట ఏం చేశాడంటే ఆయనని నమ్మలేదు. తోమా కాకుండా 11 మంది శిష్యులు ఏం చేసేదంటే ఆయనని నమ్మలేదు. ఆయన 3 సార్లు ఏం చేశాడంటే శిష్యులని కూర్చోబెట్టుకొని మంచిగా వాళ్ళకి ఏం చెప్పాడంటే, నేను చనిపోబోతున్నాను, కానీ 3వ రోజు మళ్ళీ నేను ఏం చేశానంటే తిరిగి లేస్తాను అని చెప్పి 3 సార్లు శిష్యులని కూర్చోబెట్టుకొని ఆయన చెప్పాడు. అయినా కానీ శిష్యులు ఏం చేయాలి, నమ్మలే. ఆయన మాటను ఏం చేయలే, నమ్మలేదు. ఆయన మనం ఏం చేయాలంటే నమ్మాలి, విశ్వాసించాలి. ఇక్కడ తోమ గిట నమ్మలేదు. దానికన్నా ముందు 11 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. ఉండి 3వ రోజు దేవుడు లేచి వాళ్ళ ముంగట వచ్చినప్పుడు ఇట వాళ్ళు ఏం చేశారంటే భయపడ్డారు. ఫస్ట్ ఆ సిచ్యువేషన్లో, ఆ టైంలో తోమ అనేది లేకుండే. తర్వాత తోమాకి ఏం చెప్పారు, ఏమని, ఇట్ట దేవుడు మాకు వచ్చారు ముంగట అని చెప్పి 3 రోజులు లేచాడు, మా ముంగట వచ్చి నించున్నాడు అని. తోమ ఏం చేయలేదు, నమ్మలేదు. ఎక్కడైతే ఆయనకి గాయమైందో అక్కడ నేనేం చేస్తాను, ఏలు పెట్టి చెక్ చేసుకున్నాక నేను నమ్ముతాను అని చెప్పి 11 మంది శిష్యులు 3 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేసి కూడా నమ్మలేదు. కానీ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే ఆయనని చూడలేదు, కానీ చూడకుండానే ఆయన చేసిన మిరాకిల్ని చెవులాల విని నమ్మాడు. నమ్మి స్వస్థతని పొందుకున్నాడు. ఆయన ఏమనంటే మత్తయి సువార్త, మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనం.
46 నుంచి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మార్కు సువార్త 10:46 నుంచి మీరు చదివితే 52 దాకా మీరు చదివినదంటే కన్ను లేని ఒక వ్యక్తి ఆ ప్రయాణానికి అక్కడ ఆ సమయానికి అక్కడికి వస్తున్నాడని తెలిసి ఆయన ఏం చేశాడంటే అక్కడ వస్తున్నదని విని యేసు ప్రభు ఈ వస్తున్నారు, ఈ రూట్లో వస్తున్నది అని తెలిసి బాగా బిగ్గరగా ఏం చేశాడంటే కేకలు వేశాడు. అక్కడ చాలామంది ఉన్నారు, చాలామంది మనుషులు ఉన్నా కానీ ఆయన ఏం చేశాడంటే ఆ గుడ్డివాణి వెక్కి చూశాడు. చూసి ఆయన దగ్గరకు వచ్చి నీకేం కావాలి అని అడిగాడు. ఆయన ఏం చెప్పాడంటే నేను ఈ లోకాన్ని చూడాలి అని చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. 52వ అధ్యాయం చదివితే ఆయన ఏమన్నాడంటే నువ్వు నమ్మినావు కాబట్టి, నువ్వు విశ్వాసించావు కాబట్టి నీకు రక్షణ వచ్చింది అని చెప్పి అంటాడు. అవునా కదా? ఇప్పుడు చూడండి, 11 మంది శిష్యులు ఎక్కడున్నారు? ఇక్కడ కన్ను లేని గుడ్డివాడు ఎక్కడున్నాడు? మనం ఆలోచించాలి. అవునా కాదు? కళ్ళు లేకుండా ఆయన ఒక మాట, ఆయన ఒక స్వరాన్ని విని మన ఓల్డ్ టెస్టమెంట్లో చదివితే హీబ్రూ పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3 వచ్చాను మీరు చదివితే తండ్రి ఏం చేశాడంటే చాలా మిరాకిల్స్ చేసి తన ప్రాఫిట్స్ మూలంగా ఏం చేశాడంటే అందరినీ ఏం చేశాడంటే రక్షించాడు. ఇజ్రాయెల్ పీపుల్ని ఏం చేశాడంటే 40 సంవత్సరాలు తీసుకొని వచ్చి ఆయన ఏం చేశాడంటే వాళ్ళందరినీ ఆస్వాదించాడు. ఎట్లా? యాక్టివ్ లైవ్ ఆయన వాళ్ళకి ఏం చేశాడంటే మిరాకిల్స్ చేశాడు. ఎట్లా? వాళ్ళు ఏం చేశారంటే విన్నారు, ఆయన ఒక స్వరాన్ని విని చేశారు. దాని తర్వాత తన ఒక కుమారుని భూలోకానికి అప్పుడు ఏం చేయాలంటే ఏం చేస్తారంటే ఓల్డ్ టెస్టమెంట్లో చాలా మంది నమ్మలేదు ఆయన. వాటిని చాలామంది నమ్మకుండా చాలామంది ఆయన్ని ఇచ్చేయలేదు, కేర్ చేయలేదు, మిరాకిల్ చేసి ఇట నమ్మలేదు. దాని తర్వాత వీళ్ళు నమ్మతలేదని ఏం చేశాడంటే తన ఒక కుమారుని ఏం చేశాడంటే భూలోకానికి పంపించాడు. పంపించిన తర్వాత లైవ్గా అన్ని మిరాకిల్స్ చేపించి శిష్యులను ఎన్నుకున్నాడు. శిష్యులు గిట్ట చూశారు, మిరాకిల్స్ చూశారు, అన్నీ చేశారు. కానీ అక్కడికి ఏం చేయలేవారు, నమ్మలేదు. కానీ ఇక్కడ గుడ్డివాడు ఏం చేశాడంటే చూడలేదు యేసుక్రీస్తు ఎట్లా ఉంటాడనేది చూడలేదు. చూడకుండానే ఏం చేశాడంటే ఆయన విని ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏం చేశాడు విన్నాడు. విని విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడు పెంచుకొని ఆయన హార్ట్ఫుల్గా నమ్మి ఆయన ఏం చేశాడంటే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మనం ఎలా ఉన్నాం? ఆయన మాటలు మనం విని మనము నమ్ముతున్నామా? నమ్మితేనే మనకి రక్షణ అనేది వస్తుంది. మనం నమ్మాలి. ముఖ్యంగా 2 విషయాలు. ఒకటి, ఆయన వాక్యాన్ని వినాలి. రెండోది, ఆయనని నమ్మాలి, హార్ట్ఫుల్గా నమ్మాలి. నమ్మితేనే మీకు రక్షణ వస్తుంది. జెరెమియా 5వ అధ్యాయము 21వ వచనంలో ఏముందంటే ఫూలిష్ పీపుల్ ఫస్ట్ యు లిజన్ అని చెప్పి ఒక వాక్యం ఉంది. మీరు చదవండి, చదివి వినిపిస్తాను. జెరెమియా 5:21.
Hear this, you foolish and senseless people. You have eyes, but you not see. You have ears, but you not hear. చెవులున్నా వినలేదు, కళ్ళున్నా చూడలేదు. కానీ మన కన్ను ఉన్నాయి కదా, ఆయనకు మనకు అన్నీ ఇచ్చాడు. చూస్తున్నాము, ఆయన ఒక వాక్యాన్ని వింటున్నాము, ఆయన చేసే మిరాకిల్ మనం చూస్తున్నాము, వింటున్నాము. అయినా కానీ అప్పుడు ఇజ్రాయెల్ ఎట్లుండే ఇప్పుడు ఇట్ట అట్లనే ఉన్నారు. అందుకే ఆయన ఏమంటాడంటే, హియర్ దిస్ యూ ఫూలిష్ అండ్ సెన్స్లెస్ పీపుల్ అంటాడు. వినండి, మనల్ని అంటున్నాడు ఫూలిష్ అండ్ సెన్స్లెస్. ఇంత పెద్ద మాట అది, మనల్ని అంటున్నాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం వినాలి, మంచిగా విని దాని ప్రకారం మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. హల్లెలూయా. అందరూ ఆయన ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని వినండి, ఆయన నమ్మండి, ఆయన నిజమైన దేవుడు అని చెప్పి నమ్మండి. చాలా క్రిస్టియన్స్ చాలామంది నమ్మరు, ఆ విశ్వాసంతో ఉంటారు. విశ్వాసం అవిశ్వాసం రెండు ఉంటాయి, నా కదా. ఒక వాక్యం ఉంది, ఎవరైతే ప్రార్థనలో విశ్వాసం ఉంచి నీకు దొరికినాయి అని చెప్పి మీరు నమ్మితే అది మీరు ఖచ్చితంగా మీకు వస్తుంది అని చెప్పిన వాక్యం. మీరు ఏదైతే ప్రార్థనలో ఆయన అడుగుతున్నారో అది మీకు ఆల్రెడీ ఇచ్చేసిండు అని చెప్పి మీరు ఏం చేయాలంటే నమ్మాలి. మనం ఎప్పుడు ఎక్కువ ప్రార్థనతో మనం ఏం చేయాలంటే గడపాలి, వినాలి. ఆయన వాక్యాన్ని మనం వినాలి. వారం వారం ఆరాధనకి ఏం చేయాలి, వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తే అది మీకు ఏదైతే మీరు అడుగుతున్నారో అది మీరు నాకు వచ్చినాయి, నేను దక్కించుకున్నా అని చెప్పి మీరు నమ్మాలి. నమ్మినాకనే మీకు అది ఖచ్చితంగా ఆయన మీకు ఇస్తాడు. ఆ గుడ్డివాడు ఆయన అడిగి మరి పొందుకున్నాడు. ఆయన మన తండ్రి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన అడిగి మరి పొందుకోవాలి. అది మన బాధ్యత కాబట్టి మనకు రైట్స్ ఉంది ఆయన అడిగి తీసుకోవడం, అడిగి తీసుకోవాలి. అందరూ ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి. ఆదివారం వాక్యాన్ని వినడానికి ఒకరోజు ముందే ఆయనతో సిద్ధపడి ఉండాలి. రేపు నేను వాక్యం వినబోతున్నాను అని చెప్పి సిద్ధపడి ఉండాలి. ఆదివారం వెళ్ళండి, చర్చ్కి వెళ్ళి వాక్యాన్ని వినండి, దాని ప్రకారం నడుచుకోండి. చిన్న ప్రార్థన తీసుకుందామా? మిక్కిలిగా ప్రేమించిన పల్లవ తండ్రి, ప్రభా మాకు ఈ దినాన్ని ఇచ్చి ప్రభా మమ్మల్ని ఆశీర్వదించారు ప్రభా, స్తోత్రం వందనాలైనా. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని ప్రభా నీ ఆశీర్వదించి దీవించండి. నేను వాళ్ళు మీ వాక్యాన్ని విని నమ్ముటకు రచ్చ మీరు ఆశీర్వదించండి. నా స్తోత్రం ప్రభా. ఎవరైతే వీడియో చూస్తున్నారో రచ్చ వాళ్ళకు నీ ఆశీర్వదించండి. ఏ కొరత లేకుండా ప్రభా మీరు వాళ్ళని ఆశీర్వదించి దీవించండి ప్రభా. స్తోత్రం. వాళ్ళని ముట్టి నా కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో మేము అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.